తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ జరిగాయి. ఫలితాల పైన ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. ఎగ్జిట్ పోల్ పైన మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 మున్సిపాలిటీలు గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ 10కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ 10 లోపు మున్సిపాలిటీలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అదే కార్పొరేషన్లకు ఎలక్షన్ జరిగాయి. అందులో నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం, రామగుండం, మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా నిజామాబాద్, కరీంనగర్ లో మొత్తం 66 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 34. బీజేపీ పార్టీ 29 నుంచి 30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అదే విధంగా నిజామాబాద్ విషయానికి వస్తే అక్కడ 60 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 31 సీట్లు. బీజేపీ పార్టీ 29 నుంచి 30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలి. కానీ ప్రస్తుత పరిస్థితి నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే 1-2 సీట్లు బీజేపీకి తక్కువ వచ్చే అవకాశం ఉంది. 2020లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ ఎంఐఎం, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు అదే పునరావృతం అవుతుందా అనేది చూడాలి. కరీంనగర్ విషయానికి వస్తే 66 సీట్లకు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 34. బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ గా 29 నుంచి 30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సో మరి అక్కడ ఏం జరుగుతుంది ఈక్వేషన్ అనేది మనం చూడాలి. అధికార పార్టీకి మాత్రం హెడ్జ్ కనిపిస్తుంది ఈ జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో.